వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్. రైతు సోదరులారా, నేను ఈ వీడియోలో మన వరి ఈనిన తర్వాత గింజ పాలు పోసుకోవడం ఎంత ముఖ్యమో, అలా గింజ బరువు రావడం కూడా అంతే ముఖ్యము. దాని గురించి నేను పూర్తిగా ఈ వీడియోలో వివరిస్తాను. ఏ మందు స్ప్రే చేయాలి, ఏ మందు స్ప్రే చేస్తే మనకి గింజ బరువు వస్తుంది అన్నది పూర్తిగా వివరిస్తాను. తప్పకుండా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా రైతు సోదరులు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వద్దామండి. వరి ఈనిన దాదాపు 10-15 రోజులు పాలు పోసుకునే దశ మొదలవుతుంది. అది మనందరికీ తెలుసు. ఈ టైంలో మొక్కలో ఏమవుతుందంటే ఫోటోసింథసిస్ తగ్గిపోతుంది. దీనివల్ల ఏమవుద్దంటే మనకి మొక్కకి కావాల్సిన పోషకాలు అందవు. అప్పుడు ఏమవుతాయంటే మొక్క బలహీనమై గింజ పూర్తిగా నిండదు. పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో మనం ఏం చేయాలంటే కరెక్ట్‌గా దానికి సంబంధించిన మందులు మనకి స్ప్రే చేసినట్టయితే మనకి శక్తి పెరుగుతుంది. తర్వాత గింజ నాణ్యత కూడా మనకి బాగా వస్తుంది. కరెక్ట్‌గా ఇప్పుడే మనకి ఈనే టైంలో వర్షాలు కూడా షురు అయినాయండి. ఈ వర్షాల వల్ల కూడా మనకి పంట దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఏమని చేయాలంటే ముందు దీన్ని సస్యరక్షణ చేపట్టాలండి. ముఖ్యంగా ఈ ఫంగిసైడ్ స్ప్రే చేయాలి. ఫంగిసైడ్ ఏంటంటే మొట్టమొదటిసారిగా టిల్ట్ ప్రాపికొనజోల్ 25% ఈసీని తప్పకుండా మీరు స్ప్రే చేయాలి. ఇలా స్ప్రే చేసినట్లయితే వరి కంకులు నెక్ బ్లాస్ట్ అవ్వకుండా, అలాగే షీత్ బ్లైట్ అవ్వకుండా మన పంటని కాపాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మల్టీ న్యూట్రియంట్స్ అనమాట. అది జింకు, బోరాన్, మెగ్నీషియం ఉన్నది మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ గింజ మనకి బరువు రావడానికి అవకాశాలు ఉంటుంది. లేదా మీకు మార్కెట్లో దొరుకుతుంది 319, అలాగే 13045, వీటిలో ఏదో ఒకటి మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకి గింజ బరువు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఈ 3 స్ప్రే చేసుకున్నట్లయితే దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలో ఫోటోసింథసిస్ పెరిగి గింజ తొందరగా పాలు పోసుకొని, అలాగే మనకి గింజ బరువు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. రైతులు ఇది గమనించాలి. ఇంకొకటి కూడా ఉందండి. అదే గిబ్రెలిక్ యాసిడ్, GA3 యాసిడ్. ఇది లీటర్ నీటికి 0.5 ml కానీ 1 ml కానీ కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే మనకి వేగంగా గింజ పాలు పోసుకొని, అలాగే మనకి గింజ బరువు రావడానికి కూడా చాలా దోహదం చేస్తుందన్నమాట. ఇది కూడా ఇప్పుడు పైన చెప్పిన 3 మందులు కంపల్సరీ మీరు కలిపి వాడుకున్నట్లయితే మీకు పంట సస్యరక్షణ ప్లస్ మనకి గింజ బరువు రావడానికి, అలాగే మన గింజ క్వాలిటీ రావడానికి మనకి సరిపోతుందన్నమాట. మందు స్ప్రే చేసేటప్పుడు కంకులకు బాగా తడవాలి, అలాగే మొక్క ఫోటాకు కూడా తడవాలి. ఇలా చేసినట్టయితే మీకు త్వరగా దాని రిజల్ట్ బాగా కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల మీకు 10-20% దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే రైతు సోదరులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.